ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కంపెనీలో ఏకంగా కంపెనీలో పెట్టి ఎంప్లాయీస్ని పెట్టి రిక్రూట్ చేసి డాబాలతో టైఅప్ మాట్లాడుకొని ఇంత పెద్ద వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారం విచిత్రమైనటువంటి టన్నులు తీసుకుంటూ వెళ్తూ ఉంది. సీరియస్లీ ఈ వ్యవహారం అంతా తెలుగుదేశం పార్టీ నేతల మధ్యనే జరిగింది అని వాళ్ళే ఇందులో అరెస్టులు అయ్యారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పాత్ర ఉందని ఆయన సస్పెండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని చివరికి తెలుగుదేశం పార్టీ మీడియా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకు టికెట్ ఇప్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనతో నకిలీ మద్యం కంపెనీ పెట్టించారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ ఇన్ని అని చివరికి ఇందులో జనార్దన్ రావు అని చెప్పే ఒక కీలక టీడీపీ నేతను అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఒక వీడియో బయటకు వచ్చింది. అప్పుడే వైసీపీ చాలా విమర్శలు చేసింది. పోలీస్ కస్టడీలో ఉండి ఏ విధంగా వీడియో విడుదల చేశారు, ఏంటి డ్రామా అంతా అని చెప్పి వైసీపీ తీవ్ర విమర్శలకు దిగింది. ఈ క్రమంలో ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి జోగి రమేష్ పేరు చెప్పడం, అంతకుముందు పోలీసులు కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎక్కడే కూడా జోగి రమేష్ పేరు లేకపోవడం, ఈ జనార్దన్ రావు పేరు చెప్పడం, ఇంకా అక్కడి నుంచి జోగి రమేష్ గారి చుట్టూ తీవ్రమైనటువంటి టీడీపీ వాళ్ళ మీడియా ఒక రేంజ్లో అటాక్. అయితే జోగి రమేష్ పదే నా ఫోన్ తీసుకో, నా నారికేనాలిసిస్కి నేను సిద్ధంగా ఉన్నాన్నారు. చివరికి మొన్న విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అరచేతులు అది నిప్పు పట్టుకొని దీపం పట్టుకొని ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ లోకేష్ గారు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. వరుస పెట్టి దీని మీద జోగి రమేష్ తీవ్ర విమర్శలకు దిగుతూ ఉన్నారు. మధ్యలో దీని మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి తాజాగా హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆ హైకోర్టుతో సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత పరిణామాలు మారాయి. ఈరోజు తెల్లవారుజామునే విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. వైకాపా కార్యకర్తల నాయకులు భారీగా చేరుకున్నారు. అక్కడ జోగి రమేష్కి ముఖ్య అనుచరులుగా ఉన్న వాళ్ళని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. జోగి రమేష్ అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువైపు వైసీపీ కార్యకర్తలు అక్కడ ఉద్రిక్తతగా ఉంది. భారీగా పోలీస్ బలగాలను అయితే మోహరించారు. ఏ క్షణమైన జోగి రమేష్ని అదుపులోకి తీసుకొచ్చాము అని చెప్పి అనిపిస్తుంది. అక్కడైతే చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఎక్కడ మొదలైంది చూడండి, ఎక్కడికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ దగ్గర మొదలైంది. వాళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన, వాళ్ళ ఇన్ఛార్జు A1గా ఉన్నోళ్ళు ఇందులో అండ్ తెలుగుదేశం పార్టీలో ఉండే హత్యలు చేసి అవజ్జీవ కారాగార శిక్ష అనుభవించే వాళ్లకు మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే క్షమాభిక్ష ప్రసాదించి బయటకు వచ్చారు. అటువంటి వాళ్ళందరూ ఈ కేసులో కీలకం. అక్కడ మొదలై ఇప్పుడు జోగి రమేష్ అకౌంట్ దగ్గరకు వచ్చి ఆగుతూ ఉంది. మొత్తం మీద చాలా అద్భుతంగా ఉంటూ ఉన్నాయిలేండి ఎపిసోడ్స్ అన్నీ కూడా.